జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. సుదీర్ఘకాలంగా భూ సమస్యలతో సతమతమవుతున్న రైతులకు భూభారతి చట్టం 2025 ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో తెలంగాణ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని నూతన చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా హాజరైన రైతులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. భూభారతి చట్టం ద్వారా ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలు తీరనున్నాయని తెలిపారు. రైతులు సాదా బైనామా ద్వారా కొన్న భూముల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పట్టాదారు పాస్ పుస్తకం పొందవచ్చని అన్నారు. మ్యూటేషన్లో సక్సెషన్లు ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని తెలిపారు. అసైన్ భూములకు ఇతరత్ర భూములకు సెక్షన్ 8 ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేదని తెలిపారు. రైతులను ఆదుకునే విధంగానే ప్రజాప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ భూభారతి చట్టానికి సంబంధించి అవగాహన కొరకు పాల్వంచిలో సదస్సు జరిగింది. అన్ని విషయాలు కలెక్టర్ గారు చక్కగా వివరించి చెప్పారు. ఈ భూభారతి చట్టం వలన ఎప్పుడైతే 10 ఏళ్ల నుంచి ధరణి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో అన్నిటికీ పరిష్కారం ఈ చట్టంలో చూపెట్టబడ్డాయి. ఇంకా 1-2 సమస్యలు ఏమైనా ఉంటే మళ్ళా దీన్ని మోడల్ కింద కొన్ని మండలాలు తీసుకుని ఆ ఉత్పన్నమైన సమస్యల్ని ఎట్లా పరిష్కారం చేయాలనేది కూడా చూస్తున్నారు. పేరు మార్పిడి దగ్గర నుంచి అప్పీల్ వరకు ఇవన్నీ కూడా జిల్లా పరిధిలోనే జరుగుతాయి. ఇంతకుముందు అయితే పై వరకు వెళ్లాల్సి వచ్చేది, ఒక్కరి చేతుల్లోనే ఉండేది. ఏదన్నా తెలుసుకోవాలన్నా ఆ చట్టాన్ని దాన్ని తప్పులు జరిగిన సరిదిద్దాలన్నా పైన వరకే ఉండేది, CCLA వరకే ఉండేది. ఇప్పుడు అది లేదు. ఆ విధంగా మరింత ప్రజల్లోకి అందుబాటులో వచ్చింది కాబట్టి ఇదైతే చాలా నాకు తెలిసి చాలా మంచి చట్టం. ఇంకా 1 or 2 ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా ఈ అనుభవంలో ఇదేమి మారకూడదు అనేది లేదు చట్టం. ఇంకా అనుభవంలో ఏమైనా మార్పు ఉంటే మాలాంటి వాళ్ళని కూడా మేము ప్రస్తావన చేస్తాం. చట్టసభలో చెప్తే వీడియో కూడా ముఖ్యమంత్రి గారు ఇతర రెవెన్యూ మినిస్టర్ వీళ్ళతో కూడా మాట్లాడి దాన్ని ఆ విధంగా న్యాయం జరిగే విధంగా ఒకవేళ ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ అవి కూడా చేస్తాం. ముఖ్యంగా అనుభవదారుల కాలం ఉంది, కాస్ట్ కాలం. ఆ కాస్ట్ కాలం సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. దానిలో కూడా ఇప్పుడు ఎవరైతే 2014 ముందు ఎవరి పేర్లు అయితే కాస్ట్ కాలం ఉన్నాయో వాళ్ళకి యథాతథంగా ఇస్తే వాళ్ళకి గవర్నమెంట్ లోన్లు కానీ పంట సహాయం కానీ ఇటువంటివి కూడా వస్తాయి. అన్ని కూడా సీరియస్ గా జరుగుతూ ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తే ఇప్పుడు ఒక ఆయన అడిగాడు అసైన్మెంట్ సంబంధించి. అసైన్మెంట్ కి సంబంధించి ఇప్పుడు అమ్మాలంటే మాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు. కానీ ఆల్రెడీ ఇంతకుముందు పేదవాడి నుంచి మరొక పేదవాడు కొనుగోలు చేసి ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి అనేది ఒక డిమాండ్ అయితే నడుస్తుంది, అడుగుతున్నారు. ఇంతకుముందే ఎప్పుడో అమ్మేసుకుని ఇంకోటి చేతుల్లో ఉన్నప్పుడు ఆ అసైన్మెంట్ అది కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తా ఉంది. అందువల్ల అసైన్మెంట్ ఇప్పుడు కలెక్టర్ గారు నేను ఇప్పుడు చెప్పేది కాదు, అది ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు పేదవాళ్ళకి ఇచ్చారు ఆ భూములు, అసైన్మెంట్ భూములు పేదవాడు కాబట్టి దాన్ని నేను అవసరం నమ్ముకోవటం అంటే వాళ్ళు అట్లాగే అమ్మేసుకుంటారు దాంతో దాని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. సో ఏదన్నా కూడా మీ సమస్య కూడా పైన కూడా చర్చించడం జరిగింది. ఇవాళ అయితే పాల్వంచికి సంబంధించి మనకు కొన్ని ఇవి నెంబర్లు ప్రొహిబిటెడ్ ఏరియాలు నిషేధ జాబితాలో ఉన్నాయి. 444, 999 ఇటువంటివి ఉన్నాయి. ఆ నెంబర్కి సంబంధించి కూడా కలెక్టర్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఎవరైతే పొజిషన్ లో ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేయడం కోసం వారికి క్లారిటీ ఇచ్చారు. పాల్వంచికి ప్రధానమైన అడ్డంకి దాంతో తొలగిపోతుందని చెప్పి తెలియజేస్తారు. మీద అవగాహన సదస్సు పాల్వంచ మండలంలో పెట్టడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ సాంబశివరావు గారు కూడా ఇక్కడ అందరికీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ చట్టం ద్వారా చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, ఉన్న రికార్డుకి ఇంకా సురక్ష వస్తుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా మన యంత్రాంగం కూడా బలంగా అవుతుంది. ఎందుకంటే గ్రామ పరిపాలన అధికారుల నియమించడం జరుగుతుంది. రికార్డు పారదర్శకంగా చేసుకుంటూ అన్ని సమస్యలకి పరిష్కారం చేసుకుంటూ యంత్రాంగం పనిచేస్తుంది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అధికారులందరికీ ప్రోత్సహించారు అందరు నిజాయితీగా పనిచేయాలని. రైతులందరికీ కూడా కోరినారు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టిలో తీసుకురావాలని. తప్పకుండా ఇది మంచిగా మేము అమలు చేసి చూపిస్తామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.